హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ గైస్. లాస్ట్కి అయితే ఇల్లు కట్టడం జరిగిపోయింది. చాలామంది కామెంట్ పెడుతున్నారు, బ్రో హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. సో మీకోసమే నేను హోమ్ టూర్ చేస్తున్నా. ఇప్పుడు అంటే 1 ఫ్లోర్ కదా, ఎలా ఉంటుందో కూడా చాలామందికి సస్పెన్స్లో ఉంది. ఇప్పుడైతే మీకు అంతా చూపిస్తా, చూడండి సరేనా? హోమ్ టూర్ ఎట్లా ఉంటుందో, ఏమేమి ఉంటాయో సో అందరూ చూసి లాస్ట్ వరకు చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఎంట్రెన్స్ గేట్ ఎంట్రెన్స్ చూడండి. గేట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇప్పుడైతే దర్వాజా ఎంట్రెన్స్. ఫస్ట్ అయితే చూడండి హాల్, ఇదే హాల్, మా పెద్ద హాల్. అండ్ చూడండి, సో ఈ సోఫా ఉంది కదా, ఈ సోఫా అయితే గృహ ప్రవేశం నాడు అక్క ఇచ్చింది గిఫ్ట్గా, ఇది అండ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి పూజ రూమ్, దేవుని రూమ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది. చిన్నగానే ఏం కాదు, సో మాకు పట్టేటట్టు మేము చేసుకున్నాం. అంటే 3 మెంబర్సే కదా మేము ఇంట్లో, అందుకని అంటే అలా అని కాదు, మాకు ప్లేస్ లేక సో ఇంతే వచ్చింది మాకు, అందుకనే సో మేము ఇంతే కట్టించుకున్నాం. ఎంత వచ్చిందో అంతే కట్టించుకున్నాం. చూడండి కిచెన్ రూమ్ ఎంత ఉందో. ఇవే సామాన్లు కూడా రీసెంట్గానే మొత్తం పెట్టేసుకున్నాం మేము కూడా. ఒక 1 వీక్ అవుతుంది పెట్టి సామాన్లు. ఇదే చిన్న కిచెన్ రూమ్ అది, కానీ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టోర్ రూమ్. అంటే మేము స్టోర్కి యూజ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇది ఒక్కొక్క రూమ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు సామాన్లు ఎక్కడ పెట్టాలో తెలియక సో ఇక్కడ పెట్టేసుకున్నాం. చూడండి స్టోర్ రూమ్. ఇవి మొత్తం మాకు తినే ఫుడ్, రైస్ బ్యాగ్స్ అవి. చూడండి సామాన్లు అక్కడ. ఇది బీరువా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఆ రూమ్ చూపెట్టు మంచిగా. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ, ఇది ఒక హాల్. అంటే లైక్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ, ఫ్రిడ్జ్ కానీ డైనింగ్ టేబుల్ కానీ అలాంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టీవీ వస్తుంది. యాక్చువల్గా ఏమనుకున్నా అంటే అన్ని సామాన్లు తీసుకున్న తర్వాత హోమ్ టూర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడే చేసేస్తున్నా. చాలామందికి హోమ్ టూర్ కావాలని అంటారు, అందుకని నేను ఇప్పుడే చేయాల్సి వచ్చింది. అండ్ సామాన్లు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అని సో ఇప్పుడే చేసేస్తున్నా. చాలామంది సామాన్లు ఉంటేనే హోమ్ టూర్ చేద్దామని అనుకుంటారు, కానీ ప్రజెంట్ అయితే ఎప్పుడు ఆ సామాన్లు ఎప్పుడు తెచ్చుకోవాలో కూడా అవి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏం తీసుకురాలేకపోతున్నాం. అందుకనే అవి వచ్చే లోపల చాలా టైం పడుతుందని సో నేను ఇప్పుడే హోమ్ టూర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ చూడండి. అండ్ చాలామంది ఎలా అంటే ఇల్లు కట్టించుకుంటే రిచ్ అంటున్నారు. సో ఏమి లేదు, యాజ్ ఏ మిడిల్ క్లాసే. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది ఓల్డ్ హౌస్. ఇది చూడండి, రీసౌండ్ వస్తుంది కదా, పైన కూడా మీకు చూపిస్తే అక్కడ ఫాల్ సీలింగ్ లేదు. అండ్ ఈ రూమ్ చూడండి, ఈ రూమ్లో అయితే అసలు రీసౌండ్ అనేదే లేదు. పైన చూడండి ఫాల్ సీలింగ్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి ఇది చూడండి. ఇదేమో న్యూ హోమ్, ఇదేమో ఓల్డ్ హోమ్. చూడండి రూమ్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. సోఫా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బాత్రూమ్. ఇక్కడే స్టెప్స్. చాలామంది అంటున్నారు స్టెప్స్ కింద ఎందుకు బాత్రూమ్ అని. సో మాకు ప్లేస్ లేక మేము అక్కడే పెట్టించుకున్నాం. ఇక్కడే బాత్రూమ్. అండ్ నెక్స్ట్ పైకి ఫస్ట్ ఫ్లోర్. గ్లాసెస్ చూడండి, రీసెంట్గానే వేయించుకున్నాం గ్లాస్. అండ్ నెక్స్ట్
ఇది నా రూమ్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రూమ్ కోసమేనే ఇల్లు కట్టించుకున్నాం. నిజం చెప్పాలంటే మాకు అసలు ఇల్లు కట్టించుకోవాలని ఆశ కూడా లేదు. ఉన్న దాంట్లోనే మేము ఉండాలనుకున్నాం. కానీ ప్రజెంట్ అయితే నాకు వీడియో చేయాలన్న చాలా ఇబ్బందిగా ఉందని ఈ రూమ్ కోసమనే మేము ఇల్లు కట్టించుకోవాల్సి వచ్చింది. చూడండి, అంటే నేను టిక్టాక్లో ఉన్నప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో నేను వీడియో చేస్తుంటే కొన్ని ఇష్యూ వల్ల కొన్ని అలా జరిగి ఇలా సడన్గా ఇల్లు కట్టించుకున్నాం. ఈ ఎంట్రన్స్ చూడండి. సో ఇది హాల్. లైక్ నాకు డ్యాన్స్ వేయించుకోవచ్చు ఏమైనా. సో ఇక్కడే అన్ని పిల్లలకి ఏమైనా డ్యాన్స్ వేయించుకోవచ్చు ఇక్కడే. చూడండి హాల్ ఎంత ఉందో. ఇక్కడ వచ్చేసి టీవీ ఏమైనా పెట్టుకోవచ్చు, లైక్ బాక్స్ కానీ ఏమైనా అక్కడ పెట్టుకొని. సో తర్వాత ప్రజెంట్ అయితే హోమ్ టూర్ చేసేస్తున్నా అన్ని. అండ్ అంటే సామాన్లు ఉంటేనే హోమ్ టూర్ చేయాలని ఏం లేదు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదే బెడ్రూమ్. సో చూడండి, బెడ్రూమ్ చూడండి. సో అవి నా బట్టలు. సో ఇది నా బెడ్. నేనైతే ఇక్కడ ఈ రూమ్లోనే ఉంటున్నా. ఒకసారి మొత్తం చూడండి రూమ్. ఇదే బెడ్రూమ్. సో బెడ్రూమ్ ఎలా ఉందో మీరే చెప్పండి, డిజైన్ ఎలా ఉందో. అండ్ చూసారు కదా, ఇదే బెడ్రూమ్. చిన్నగున్నా చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కదా, అండ్ ఇదేమో వరండా. ఇది అంటే మేము అలానే అనుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదే ఓల్డ్ హౌస్, ఇది న్యూ హౌస్. అంటే అటాచ్గా ఉంటుంది. చూడండి మీరు, కనిపిస్తుంది కదా, ఇది న్యూ హౌస్. అండ్ డోర్ ఓపెన్ చేస్తే ఓల్డ్ హోమ్. చూడండి, ఇది ఒక వరండా అనుకోండి. ఇప్పుడు సో అంటే గాలి వల్ల మొత్తం కొట్టేసుకుంటుంది, అందుకనే. చూడండి ఒకసారి, ఇదే యాక్చువల్గా ఇది ఓల్డ్ టెర్రస్. ఇది దీని మీదనే మేము ఇప్పుడు లైక్ వరండా అని అనుకుంటున్నాం. ఇదే వరండా. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇది మొత్తం వేస్ట్ సామాన్లు ఇక్కడ అంటే పనికొచ్చేవే, లైక్ బకెట్లు అవి అక్కడే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది నా కోసం బాత్రూమ్. ఇది పైన అంటే ఓల్డ్ మిద్దె పైన ఉంటుంది. ఇది టెర్రస్ మీద. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే దీని మీదనే ఉంటుంది. సరే మొత్తం రౌండ్ చేసి చూద్ది. అండ్ చూస్తున్నారు కదా, ఇగో ఈ వాల్ అని కింద ఇది చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి హాల్ మొత్తం. అండ్ నెక్స్ట్ అయితే పైన ఒకసారి టెర్రస్ మీద వెళ్దాం. అండ్ పైన ఇది చూపించాలి కదా, చూడండి అవి కూడా లైటింగ్స్ వస్తాయి. పైన టెర్రస్ పైనకి వెళ్ళి చూస్తే మా విలేజ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. చూడండి, ఇదే టెర్రస్ మొత్తం క్లీన్. మొత్తం ఫస్ట్ అయితే ఇదే చేపించుకున్నాం. చూడండి, వాటర్ ట్యాంక్ చిన్నగైనా బాగుంటుంది. చూడండి ఒకసారి, మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు చూస్తే మా విలేజ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఫస్ట్ అయితే కొండ దగ్గరలో ఉంటుంది చూడండి. అండ్ కొండ
అక్కడ మా గణేష్ షెడ్డు, అక్కడేమో మా మిషన్ భగీరథ ట్యాంక్, అక్కడ కొండపైన చూస్తే టెంపుల్, శ్రీ ఆంజనేయం టెంపుల్. అక్కడ వ్యూ చూడండి. సో మొత్తం వ్యూ ఇటు నుంచి చూపి. ఇదే ఇదే మా వ్యూ, విలేజ్ వ్యూ. సో చూశారు కదా గైస్, చాలామంది ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు అంటే సామాన్లు లేకుండా హోమ్ టూర్ ఎలా చేస్తున్నావు బ్రో అంటే అని చాలామందికి వస్తుంది. కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇప్పుడే మేము కొనలేకపోతున్నాం. అవి రావాలంటే చాలా టైం పడుతుందని నేను ఇప్పుడే చేసేసిన. అంటే చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ కావాలని, వాళ్ళ కోసమే చేస్తున్నా. అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ చూడండి, షేర్ చేయండి. ఈ మధ్యలో అసలు సరిగ్గా వీడియో చూడడం లేదు. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇది ఇప్పుడైతే లైఫ్ లాంగ్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. లైక్ డ్రీమ్ హౌస్ అన్నమాట ఇది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బాయ్ అందరికీ.